49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. కేంద్రం పద్మశ్రీ పురస్కారాలు అనౌన్స్ చేసింది. అందులో భాగంగా పద్మశ్రీ పొందిన చిందు యక్షజ్ఞాన కళాకారుడైన గడ్డం సమ్మయ్య గారి దగ్గర మనం ఉన్నాం. ఇప్పుడు వారిని కలవడానికి వచ్చాము. వారికి పద్మశ్రీ వచ్చింది. 19,000 పైగా ప్రదర్శనలు ఇచ్చారు ఆయన. వారి కళకే ఆయన నిదర్శనంగా మారారు. అన్ని ప్రదర్శనలు ఇచ్చి వారు మనతోనే ఉన్నారు. వాళ్ళని అడిగి ఒకసారి ఆ పద్మశ్రీ అవార్డు పొందినందుకు వారు ఎలా ఫీల్ అవుతున్నారు అవన్నీ తెలుసుకుందాం రండి. నమస్తే అండి. నమస్కారం. మీకు పద్మశ్రీ వచ్చింది, దేశమంతా మీ గురించే మాట్లాడుకుంటున్నారు. అంటే ఇప్పుడు పద్మశ్రీ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నారు, కానీ ఇంతకు ముందు నుంచి ఎన్నో ఏళ్ళ కృషి అయి ఉంటుంది. ఇది ఎన్నో సార్లు ప్రయత్నించి కూడా ఉంటారు. ఒక్కసారి మీ ప్రయాణం గురించి చెప్తారా, మీ కళ గురించి చెప్తారా మాతో? మేడం గారు, మా స్వగ్రామం దేవరుప్ల మండలం అప్రెడ్డిపల్లె గ్రామం, జనగామ జిల్లా వాసిని. పూర్వకాలం నుండి తాత ముత్తాతల నుండి మా తండ్రి మా తాత దగ్గర నేర్చుకున్నాడు విద్య, మా తండ్రి దగ్గర నేను విద్య నేర్చుకున్నాను. ఆనవాయితీగా తరతరాలుగా వస్తున్నటువంటిది మా సాంప్రదాయమైన కళ చిందు యక్షగానం. రామాయణం, మహాభారతం, భాగవతం ఈ మూడింట్లో మేము ప్రదర్శనలు నిర్వహిస్తుంటాం. 12 సంవత్సరాల వయసు నుంచే తప్పటడుగు వేస్తున్న రోజుల్లోనే మా తండ్రి గారు వేదిక మీద ప్రదర్శిస్తుంటే మా నాయన వెనకాల వెళ్ళి నేను ఆ వేదికపై ఎక్కి నేను కూడా నాయనకెళ్ళి చూసుకుంటూ ప్రదర్శన చేసేది. అలా ఆ 12-16 సంవత్సరాలు దాటిన తర్వాత చిన్ని కృష్ణుడు, సిరియాలుడు, ప్రహ్లాదుడు, ఇటువంటి మార్కండేయుడు చిన్న చిన్న పాత్రలు ధరించారు. 20 సంవత్సరాల వయసు రాగానే అర్జునుడిగా, శ్రీకృష్ణుడిగా, భీష్ముడిగా, కీచకుడిగా ఇక అంచెలంచెలుగా పెద్ద పెద్ద పాత్రలు తీసుకుని నేను రామాయణంలో కానీ, మహాభారతంలో కానీ, భాగవతంలో కానీ ఇలా ప్రదర్శించేవాడిని. అయితే ఇది మా ఆనవాయితీ విద్య. ఎలా అంటే హరిజనుల్ని ఆశించి జీవితాన్ని కడుదుర్లభంగా గడుపుకుంటారు మా పెద్దలు పూర్వకాలం నుండి. కళనే నమ్ముకొని జీవిస్తున్నారు. సినిమా వీడియో తాకిడి తట్టుకొని ఈ కళే దైవమని, ఈ కళనే నమ్ముకొని మా పూర్వీకులు జీవిస్తున్నారు. కొన్నాళ్ళ తర్వాత మనకు 1992లో తర్వాత 85లోనే తెలుగు విజ్ఞాన పీఠాన్ని నన్ను గుర్తించారు. తెలుగు విజ్ఞాన పీఠం 85లో. ఆ నుండి మొదలుకొని 90లో సంఘాన్ని స్థాపించాను. చిందు యక్షగాన కళాకారుల సంఘము స్థాపించి ఆ రోజు తొలుత ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణిలో ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది. ఆ నుండి దూరదర్శన్లో ఆ 95లోనే తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభ పురస్కారం కీర్తిశేషులు గవర్నర్ కృష్ణకాంత్ నుంచి ప్రతిభ పురస్కారం ఈ కంకణం అందుకోవడం జరిగింది. ఆ నుండి బంగారు కంకణం అందుకోవడం జరిగింది. అక్కడి నుండి మళ్ళీ తర్వాత చంద్రబాబు గారితో అవార్డు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదకి వెళ్ళి అంశ అవార్డు తీసుకోవడం జరిగింది. అదైపోయిన తర్వాత మన ప్రపంచ తెలుగు మహాసభలో తిరుపతిలోన పనపాక లక్ష్మి గారితో ఉత్తమమైన అవార్డు కూడా ఉమ్మడి రాష్ట్రంలో నాకు అది ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా మరి బెస్ట్ అవార్డు సీఎం కేసీఆర్ గారు 1,116 అవార్డు కూడా వారు ప్రకటించి నాకు ఆ అవార్డు ఇవ్వడం జరిగింది. సమ్మక్క సారక్క సినిమా, ఆదివిష్ణు సినిమా, నీది నాది ఒకే కథ, వర్షం సినిమా, ఆ తర్వాత పొద్దు సినిమా ఇంకా విడుదల కాలేదు. ఈ సినిమాలలో కూడా ప్రదర్శించడం జరిగింది. నేను ముఖ్యంగా పేరుగాంచినవి నేను వేసే ప్రదర్శనలలోన మహాభారతంలో అర్జునుడి పాత్రగా, భీష్ముడి పాత్రగా, భీముడిగా, దుర్యోధనుడిగా ఇటువంటి పాత్రలు, భాగవతంలో కంసుడి పాత్రగా, ఆ తర్వాత రామాయణంలోకి వస్తే రావణ బ్రహ్మగా, రావణాసురుడిగా ఇటువంటి పాత్రలు నిర్వహించాను. ఇప్పటిదాకా సమ్మయ్య గారు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చుంటారు? ఎన్ని వందల వేల ప్రదర్శనలు ఇచ్చుంటారు మీరు? ఆకాశవాణిలో 1900 ప్రదర్శనలు ఇచ్చాను. అదే కాకుండా జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో 90 నుండి నేను అందులో అప్రూవ్ ట్రూప్ అయ్యాను.
ఏ గ్రూపుగా సమాచార పౌర సంబంధ శాఖలో ఏ గ్రూపుగా నిలిచిపోయినాను. నా వలన మా జాతి ప్రజలను కూడా నేను ఒక్కొక్క బృందాన్ని అందరినీ ఆ డిపిఆర్ఓ ఆఫీస్లో ఒక 30, 40, 50 బృందాలను సెలక్షన్ చేయించి అందులో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలంటే కుటుంబ నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత, ఇటువంటి HIV, మద్యపాన నిషేధం, దీంట్లో మా కళారంగంలో జోడించి మా పాత్రలు వేసుకుంటూనే ఈ యొక్క డిపిఆర్ఓ ప్రోగ్రాములు విలేజ్ల వంటి ప్రచారం చేసేది పరిసరాల కుటుంబ సంక్షేమ కార్యక్రమాలని. మీరు మొదలుపెట్టినప్పుడు నాకు తెలిసి మీకు విద్యా అవకాశాలు అంతంత మాత్రమే ఉండుంటాయి, ఇంకా లోక జ్ఞానమా చాలా దూరం అయ్యే ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో అలాంటి సమయంలోనే మీరు ఇలాంటి ప్రదర్శనలు ఇవ్వడం, లోకానికి తెలియజేయడం, ఇలాంటి ఒక కళ ఉందని మీ కళ ద్వారా మన పౌరాణికాలు చెప్పడం, అలాగే మీరు అన్నట్టు సామాజిక సేవలు అంటే అవేర్నెస్ పెంచడం, HIV గురించి అవేర్నెస్ పెంచడం మీ కళ ద్వారా, అంటే ప్రస్తుతానికి జనాలకు ఏది కావాలి అవన్నీ చెప్పడం కూడా అసలు ఊహించడానికంటే మీరు అంత ఊహించి ఇవి కూడా అవసరం అని మీకు ఎలా అనిపించింది? మీకు ఎవరైనా ప్రోత్సాహం కలిగించారా, లేకపోతే మీ అంతటా మీరు ఇది అవసరం అనిపించిందా మీకు? అది మాకు ఈ డిపిఆర్ఓ ప్రోగ్రాంలు ఇస్తేనే మా ఉపాధి గడిచేది. మాకు చాలా ఉపాధి తక్కువ. మా జీవన పరిస్థితి రంగస్థలం పైననే మేము రారాజుల రీతిగా ప్రదర్శించినాం. నిజ జీవితంలో మాత్రం దుర్భరులమే. రాత్రంతా రాజుల వేషాలు వేసి తెల్లారితే బికారులం, అంటే భిక్షాటన అడుక్కునే అటువంటి స్థితిలోన మేము జీవనోపాధి గడిపినాం. చాలా దుర్లభంగా గడుపుకున్నటువంటి స్థితి. దీనికి కారణంగా ప్రభుత్వం కొంత చేదోడు వాదోడు ఉండడానికి డిపిఆర్ఓ ప్రోగ్రాములు మాకు 6 మందిని 7 మందిని 12 మంది బృందాన్ని మాకు ఇచ్చేటువంటిది. ఆ 12 మంది బృందానికి మాకు కొంత పారితోషికం డిపిఆర్ఓ ద్వారా ఒక నెలకు 10 ప్రోగ్రాములు ఇస్తే మేము విరాళాలు అడిగి ఈ అర్జనుల దగ్గర అడుక్కునే త్యాగం కాకుండా, మా హక్కు కాకుండా ఇచ్చేటువంటి యొక్క పారితోషికాన్ని ఇది అది కూడితే అప్పుడప్పుడు అంతంత మాత్రం సరిపోయేది అన్నట్టు మాకు జీవనోపాధి. అసలు పరిస్థితులు ఎలా ఉండే? మీరు చెప్పారు కదా పొద్దున లేస్తే బికారీ పరిస్థితి, అంటే అసలు స్పెసిఫిక్గా చెప్పగలరా పరిస్థితులు ఎలా ఉండేవి? అసలు పూట కూడా గడిచడం, పూటకు వెళ్ళకపోవడము. ఎస్సీల ఇళ్ళ ఉపకులాలం మేము. ఎస్సీకి ఉపకులం, సబ్ క్యాస్ట్. వాళ్ళ ఇళ్ళనే మేము, వాళ్ళే తక్కువ అంటే వాళ్ళే పేదరికంగా బతుకుతానంటే వాళ్ళ మీద ఆధారపడి బ్రతికేది. మా కళకు జీవం పోసేదే, మమ్మల్ని ఆదరించిందే వాళ్ళు. మరి అట్లా అందువల్లనే వాళ్ళకు మాకు హక్కు బుక్కుతంగా అడుక్కొని 3-4 ప్రదర్శనలు వేసి బొడ్రాయిల వద్ద, కూడలి వీధుల వద్ద, ఆ తర్వాత రచ్చబండల వద్ద, చింత చెట్ల నీడల కింద పగలు రాత్రి మొదలుకొని తెల్లవారులు ప్రదర్శనలు ఇచ్చేది మేము. చివరి రోజు ఒక జాంబవంతుని వేషం వేసి వివిధ కులాల పుట్టుపూర్వోత్తరాలు చెప్పడం, ఆ తర్వాత ఆరాధ్య దేవత ఎల్లమ్మ వేషం వేసి గ్రామంలోకి వెళ్ళి ఏ కులం అనకుండా విరాళాలు అడుక్కుని జీవనోపాధి గడిపేది అన్నట్టు మా పూర్వుల కానించి. అంత దీన స్థితిలో ఉండేది. అందుకే భిక్షాటన, రాత్రి రాజులం, తెల్లారితే బికారులం అనడం అది కారణం. కానీ అప్పటి పరిస్థితులు మైండ్లో పెట్టుకొని, దృష్టిలో పెట్టుకొని మీరు అనుకున్నారా ఇక్కడ దాకా నేను రాగలను, పరిస్థితులు అనుకూలిస్తాయి, నా కళే నన్ను ముందుకు తీసుకెళ్తుంది అనుకున్నారా? నాకు మొదటిసారిగానే నాకు ఎప్పుడైతే ప్రతిభ పురస్కారం కృష్ణకాంత్ గారితో వచ్చిందో, ప్రభుత్వానికి గుర్తించి నన్ను ఆల్ ఇండియా రేడియో స్టేషన్ వాళ్ళు B గ్రేడ్గా తీసుకున్నారు, ఆ తర్వాత I గ్రేడ్గా తీసుకున్నారు. ఇక అప్పుడు నాకు మా బృందానికి 12 మంది కళాకారులకు మాకు 18,000 20,000 ఇచ్చేది ఒక్క ప్రోగ్రాం. ఆడికి ఎంతగానో మేము మురిసిపోయేది, బాగానే ఇస్తున్నారని. అందరు మా బ్యాచ్లో ఉండబడినటువంటి వాళ్ళు సమాన రీతిలో సమభాగంగా మేము తినేవాళ్ళం, తీసుకునేవాళ్ళం, పంచుకునేవాళ్ళం. అలా ఊరూరికి ఇలా ప్రదర్శనలు వేసేది. మీకు గుర్తింపు రావడం మొదలుకున్న తర్వాత మీ పరిస్థితులు, మీ ఊరి పరిస్థితులు, మీ చుట్టుపక్కల వాళ్ళ పరిస్థితులు ఏ రకంగా మారాయి? మా పరిస్థితులను చూసి మాకు ప్రభుత్వము, మాకు భూములు లేవు, జాగలు లేవు. స్టేషన్ గన్పూర్ నుంచి కడియం శ్రీహరి గారు, ఆయన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి 97లో ఉండి, కలెక్టర్ శాలిని మిశ్రా గారు, వరంగల్ కలెక్టర్ శాలిని మిశ్రా గారు ఉండి, మీ సబ్ క్యాస్ట్ మీద ఇంత బాగా ప్రదర్శిస్తున్నారు, మాకు కావాల్సినటువంటిది మీరు ఎక్కడైనా భూమి చూసుకోండి, మీ స్థితిగతులు చెప్తుంటే మేము బాధపడుతున్నాం, కొనుగోలు చేసి ఇస్తామని అన్నారు. అప్పుడు కడియం శ్రీహరి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఒక 10 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇచ్చారు. మా వరకు, అది మా బృందంలో ఉన్న వాళ్ళందరికీ కాదు, మా వరకే. మాకు మా ఫ్యామిలీలో మా ఆడవాళ్ళ పేరు మీద కొనుగోలు చేసి ఇచ్చారు. ఆ దాంతో కూడా మాకు అబ్బా ఇప్పటికి ఇంకా బాగా ఉన్నది, మాకు అదృష్టం బాగున్నది. సినిమాలకు పోవడం, రేడియోలో చేయడం, దూరదర్శన్లో చేయడం, సప్తగిరిలో చేయడం చాలా ఆనందం అనిపిస్తుంది. ఇక మనకు అనుకూలంగా మంచిగానే ఉంది. అంతంత మాత్రం రాగానే టీవీ, రేడియో,
తర్వాత ఈ సీరియల్ రావడం, ఈ వాట్సాప్లు ఇవి రావడం మా కళ వెనుకబడ్డది, తగ్గుముఖం పట్టాది. మమ్మల్ని ఆదరించే నాదులు లేరు. ప్రజాప్రతినిధులు చెప్పుకుంటే భూములు లేవాయే, ఇండ్లు లేవాయే, ఉండడానికి నివాసమే చక్కగా లేదు. మాకు ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ప్రభుత్వం అధికారులను మేము అడిగినా కానీ మమ్మల్ని పట్టించుకుంటలేరు. ఒక గ్రామంలో ఎస్సీ వాళ్ళు ఓ 50 కుటుంబాలు ఉంటే మండలానికి ఒక 2, 2, 3 కుటుంబాలు ఉంటాయి మా చిందుకులం. అటువంటి వాళ్ళకు వాళ్ళే ముందున్నాక వాళ్ళు చూసుకున్న తర్వాత కదా మాకు ఇచ్చేది అవకాశం. ఎస్సీలు చూసుకున్న తర్వాత ఒక్క ఇల్లుడు ఏం చేస్తాడు, 2 ఇల్లు ఏం చేస్తారు, వాళ్ళంతా చూసుకున్న తర్వాతనే మాకు ఇచ్చేది అన్నట్టు ఏదన్నా భుక్తం. ఇప్పుడు మీకు పద్మశ్రీ వచ్చింది కాబట్టి ఇక మీదటి పరిస్థితులు ఎలా మారబోతున్నాయి? మిమ్మల్ని ప్రోత్సాహంగా తీసుకొని ఈ కళలోకి వచ్చే వాళ్ళు ఇంకా ఉన్నారా మీ వైపు? మా కళలోకి మా పిల్లలు కూడా వచ్చే పరిస్థితిలో లేరు కనుకనే ఇప్పుడు మాకు మన కేంద్ర ప్రభుత్వము నాకు ఈ పద్మశ్రీ అవార్డు రావడం కారణం ఏంటంటే, నాకు తోబాటుగా ఉండబడిన ఇప్పుడు మన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఇది మన సంచాలకులు మామిడి హరికృష్ణ గారు ఎనలేనటువంటి ప్రోత్సాహం కల్పించారు. ఆయన వచ్చినప్పటి నుండి మాకు 127 బృందాలు రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేసి దేవాదాయ శాఖ ప్రోగ్రాంలో ఒక 30 మందికి 30 బృందాలకు మిగతా ఇతర ప్రోగ్రామ్స్ వేరే వేరే ప్రైవేట్ ప్రోగ్రామ్స్ ఈ రకంగా ఇచ్చుకుంటూ అనేకమైన ప్రదర్శనలు కూడా నిర్వహించాము. వారు కూడా ఇప్పుడు మాకు ఒక్క ప్రోగ్రాం వేస్తే మేమే మేకప్ వేసుకోవాలి, మేమే గాత్రము మాదే, సంగీతం మాదే, పురుషులే స్త్రీ పాత్రలు వేయడం, ఆభరణాలు మేమే తయారు చేసుకోవడం, ఇటువంటివి అన్నీ మేము తయారు చేసుకుంటే 10,000 రూపాయలు ఒక్క ప్రోగ్రాంకు 10 మందికి ఇస్తారు. 10 మంది అంటే ఒక మనిషికి 1000. ఈ ఆభరణాలన్నీ మీరే కొనుగోలు చేసుకోవాలి, మేము తయారు చేసుకుంటారు. అయితే అటువంటిది మేము అప్పిరెడ్డిపల్లె నుంచి దేవరపుల మండలం అప్పిరెడ్డిపల్లె నుంచి హైదరాబాద్ పోయే వరకు 5,000 సమాప్తం రవాణా ఛార్జీకి. అందుకే మాకు మిగిలేదు ఏంటిది మనిషికి 500 చొప్పున. మేము అట్లా కూడా మాకు సరిపోతలేదు. అంటే ప్రభుత్వం కూడా మమ్మల్ని చిన్న చూపు చూసినట్టే. క్లాస్ కళాకారులకేమో మిన్నగా చూస్తాను, క్లాస్ కళాకారులు అంటే చిందు కళాకారులనే చిన్న చూపు చూస్తున్నారు. ఇప్పుడు పరిస్థితులు మారుతాయి అనుకుంటున్నారా? మీకు పద్మశ్రీ ఇప్పుడు మారడం లేదు ఇంకా మారడానికే నేను చెప్పబోతున్నాను. ఎందుకంటే ఈనాడు ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఈనాడు ఆ మామిడి హరికృష్ణ గారు నన్ను పద్మశ్రీకి నామినేట్గా చేయడం, సిఫారసు చేయడం మన తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు వాళ్ళు సిఫారసు చేశారు. ఆ తర్వాత దీపక్ రెడ్డి గారు, మన కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మార్చులు కిషన్ రెడ్డి గారు నా కళను ముందుకు తీసుకుపోయి నాకు ఈ అవార్డు రావడానికి వారి చొరవ ముందు పెట్టి నాకు ఈ అవార్డు రావడం నా జన్మ తరించింది. వారు ప్రధానమంత్రితో చెప్పి మరియు ఈ ప్రాచీనటువంటి కళారూపము యక్షగానము అంటే చిందు యక్షగానం అంటే అట్టడుగున ఉండేటువంటి కులము, ఆ అడుగున పడి ఉన్నటువంటి కులానికి ఇటువంటి అవార్డులు ఇస్తే కొంత పిల్లలు కూడా రేపు భవిష్యత్తులో ఈ కళను మర్చిపోకుండా నేర్చుకుంటారనే ఉద్దేశంగా కిషన్ రెడ్డి గారి యొక్క చొరవతోనే మాకు ఈ పద్మశ్రీ రావడం జరిగింది. అందుకే మొన్న కూడా సంక్రాంతి పండుగ రోజు 14 తారీఖు నాడు ఏది మన రామ మందిరంలో మనకు అవకాశం కల్పించారు కేంద్ర ప్రభుత్వమే. మరి అటువంటి సందర్భంలో అక్కడ మేము వేసినటువంటి ప్రదర్శన సీతా అరణ్యవాసం మొదటి రోజు వేశాను. అందులో రాముడి పాత్రగా ధరించాను, రాముడి పాత్ర. ఆ తర్వాత లవకుశ, అందులో రాముడి పాత్రగానే ధరించాను. రెండవ రోజు మూడవ రోజు మైరావణ, 4వ రోజు లంకాధిపతి రావణాసురుడిని సీత దగ్గరికి పోయి నా యొక్క ప్రదర్శన అతి బ్రహ్మాండంగా ప్రదర్శించాను. సీతతోని సన్నివేశం ఏమి సీత రావేరా 10 నెలలు లంకలో ఉంచానే, వైదేవిని విట్లు వదురుట ఏలానే ముదమాయననుకున్నావా, రాముడు నా కన్నా మిక్కిలి అన్నావా, 10 నెలలాయే పనతి నిన్ను లంకాలుంచి మదవతి నాతోని కూడి మాటలాడవే సుందరి, ఆ వైదేవి నీ విట్లు వదురుట ఏలానే ముదమాయననుకున్నావా, రాముడు నా కన్నా మిక్కిలి అన్నావా. ఏమి నీ అందాన్ని చూసి నా మనసు ఓర్వలేక నిన్ను ఈ లంకలో ఉంచి తిని ఎన్నడు చూడని లావాణ్యం, ప్రాణం పోసిన బంగారం బొమ్మ, మెలికలు నేర్చిన మెరుపుతీగ అవనీతలానికే అవతరించితివా, రమ్మి నా కోరిక నెరవేర్చవే అని అందులో రావణాసురుడి పాత్ర. అక్కడ ఉండబడినటువంటి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన యొక్క కళారూపాలలో మిన్నగా రాణించి మంచి అవార్డ్స్, రివార్డ్స్, ప్రశంస పత్రాలు, సత్కారాలు వచ్చినాం. అది రాగానే ఈ పద్మశ్రీ నిన్నటి రాత్రి
26వ తారీఖు రాత్రి 26 తారీఖు ప్రకటించారు. అది రాత్రి ప్రకటించే నిన్న రాత్రి 9:30కు ప్రకటించేటప్పుడు నా భార్య మంచిగా లేదు ఇంట్లో. ఆమెకు ఇది కిడ్నీ ప్రాబ్లమ్స్ మరియు గుండె ఆపరేషన్ అయ్యింది. అందులో కిడ్నీ గురించి మస్తు ఇబ్బందులు పడుతుంటే చావు బతుకులో ఉన్నట్టే ఉంటే హాస్పిటల్కి తీసుకొచ్చాను. హాస్పిటల్కి జనగామ హాస్పిటల్కి రాగానే అక్కడ టీవీలో అనౌన్స్ చేస్తున్నారు. ఆ డాక్టర్ గారు చూసిండు, అబ్బా సమ్మయ్య గారు మీకు పద్మశ్రీ వరించిందయ్యా నిన్ను, రండి 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 అనుకుంటూ వచ్చే వెంటనే సన్మానాలు కేక్ అవన్నీ తీసుకొచ్చి ఆనందంగా అక్కడ వచ్చా. నువ్వే డౌట్ లేదు నీకు, నీ భార్య బాగుంటుంది, నేను బాగు చేసి పంపిస్తాను, అభ్యంతరం ఏం లేదు, నువ్వు ఉండు మంచిగా అని. అంతలే మనకు మీడియా వాళ్ళు వీళ్ళు వచ్చారు. ఒకప్పుడు ఎంతో వెనుకబాటుకి గురైన పరిస్థితుల నుండి ఇప్పుడు డాక్టర్ గారు తీసుకుంటే అవార్డు ప్రకటించిన వెంటనే కూర్చొని చేరేసి సన్మానాలు అక్కడి నుంచే మొదలయ్యి అలాంటి ఎలాంటి పరిస్థితుల నుంచి ఎలా పరిస్థితికి వచ్చారు, ఎంతో కృషితో మీరు ఇలాంటి దీనికంతా కారణము వెనుక ఉండబడినటువంటి వాళ్ళు, నా కుటుంబ సభ్యులు అందరికీ, నా జాతి ప్రజలకు కూడా ఎంతో గర్వకారణంగా ఈ అవార్డు రావడం మా చిందు కులానికే గర్వంగా భావిస్తున్నాను. నాకు ఎరలేని సంతోషంగా ఉంది మేడం. ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మా చిందు కళాకారుల జీవన స్థితిగతులను కనిపెట్టి ప్రత్యేకమైనటువంటి నిధులు మాకు చిందు కళాకారుల కుటుంబాలకు కల్పించాలి. మాకు భూములు లేని వారికి భూములు, ఇండ్లు లేని వారికి ఇండ్లు, ఆరోగ్యశ్రీ గురించి కానీ హెల్త్ విషయాలలో కానీ హెల్త్ కార్డులు కానీ ఇటువంటి మాకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మేడం. నాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఈ ప్రోగ్రాం. ధన్యవాదాలు. మాకు ఈ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కళని ప్రోత్సహించడం మన అందరి బాధ్యత. ఇప్పటికైనా గుర్తించి మీకు ఈ పద్మశ్రీ రావడం అనేది మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉందండి. ధన్యవాదాలు. ఉగ్ర నరసింహస్వామి రూపమున వచ్చి ఆ చెంచులగూడెంలోకి ఆ చెంచు వనితను అంటే చెంచు లక్ష్మి దగ్గరికి వెళ్ళిన నరసింహస్వామి, ఎవరి దానవే ముద్దు గుమ్మా, నిన్ను ఏమానందునే పసిడి బొమ్మ, అడవిలో నీ వంటి అతివా సుందరి లేదు, ఓ నవమోహనాంగిరో నాతో నీ మాట్లాడు, నవమోహనాంగిరో నాతో నీ మాట్లాడు అని నరసింహస్వామి చెంచు లక్ష్మిని అంటాడు. ఎవరమైతేమే పోరా, నాతో ఎదిరించరాకురా చోరా, దవ్వుండి మాట్లాడు దగ్గరికి వచ్చేవు, కోపము బాణము నా కొట్టి చంపేదే చూడు అని చెంచు లక్ష్మి అంటది. ఎట్లు పుట్టించేనే బ్రహ్మ, నిన్ను ఏమానరాదు నా జింహ, గట్లు తిరుగుచే పెద్ద చెట్లు బాకెదవేమి, మాట్లాడవే నాతో మాణిక్యముల బంతి, మాట్లాడవే నాతో మాణిక్యముల బంతి అని ఈ విధంగా. ఒక్కసారి ఇది లాస్ట్ క్వశ్చన్, మీకు మీ చదువు గురించి, మీ ప్రాథమిక చదువు, మీకు బడికి వెళ్ళే ప్రైవేట్లో నాయన చదివించాడు, కొంతవరకు నాయన పెద్ద బాల శిక్ష చెప్పించాడు, చదివించాడు. నాయన వద్దనే చదువు అంతా. నా తండ్రి నా తల్లి వాళ్ళు చెప్పిన విద్యయే నాకు, ఇక లేక వేరే వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నది ఏం లేదు. ఒక శాతాని పంతుల వద్ద ఒక 5వ తరగతి వరకు నేర్పించాడు. 5వ తరగతి ఆ పెద్ద బాల శిక్ష నుంచి వచ్చిన పదాలే ఇవన్నీ. అవునండి, పురోహితం కూడా చేస్తాను, అన్ని విధాలు ఉంటాయి. వస్తాం మేడం, మిమ్మల్ని కలుసుకోవడం చాలా అదృష్టం మాకు. కీచకుడి పాత్రలో ఇలను హయోధన జయుండను హరిఫలుండరా నిర్భయుండను, కులాచలంద్రంబులను చేత పెక్కలించి బంతుల వలను వైచదన్, ఇలను హయోధన జయుండను హరిఫలుండరా నిర్భయుండను, అరాతి సముదయము రోషనల్ భువి నరేషులకు బహు భీషణల్, దురస్ఫూర్తి పరభయాభూత కూడా తిరోహితుల తత్తరిల్ల చేసేటి హమత్య ఏరా ఏమంటివి, దంతివైరి బలుడా గజవైరి బలుడా సింహబలుడా కీచక నామధేయుడా శత సైన్య సమేతుండా సహస్ర కరివైరి బలుడా కీచక నామధేయుడను. మిమ్మల్ని కలుసుకుంటే మా అదృష్టం అండి. ఇప్పుడు మనం వారి కుమారులతో ఉన్నాం, వారికి 3 కుమారులు, వీళ్ళు నాతోనే ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడి మనం పద్మశ్రీ గురించి వచ్చిందని వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసుకుందాం అడిగి. నమస్తే అండి. నమస్కారం మేడం. మీరు 3 వారి కుమారులు, మీరు పెద్దవారు. అవును మేడం. మీ పేరు? నా పేరు గడ్డం సోమరాజు మేడం. నా పేరు హిమగిరి అండి. మీ పేరండి? నా పేరు మురళీకృష్ణ మేడం. మురళీకృష్ణ. మీరు ఇదే వృత్తిలో ఉన్నారా, ఇదే కళని నమ్ముకున్నారా, లేకపోతే మీరు ఏం చేస్తుంటారు ఒక్కసారి మీ గురించి? మేడం నేను పెద్ద అబ్బాయిని, నాన్నతోటే కళారంగంలో ఉన్నాను. ఇక మరి నాన్నతోటే పాత్రలు వేస్తాను నేను కూడా. మరి కళను నమ్ముకొని మేము బ్రతుకుతున్నాం కాబట్టి నాన్న కూడా చాలా కష్టపడ్డాడు.
కష్టపడ్డందుకు ఈరోజు ఆయనకు ఫలితంగా ఈ పద్మశ్రీ రావడం మాకు చాలా ఆనందం, మాకు చాలా సంతోషంగా ఉన్నాము. మళ్ళీ మా కళ బ్రతికుండాలి అని అంటే మళ్ళీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మమ్మల్ని గుర్తించి ఒక 30,000 40,000 అట్లా ఇస్తే మా కళను మేము బ్రతికించుకోవచ్చు. కళ ఆదరణ అనేది చాలా తగ్గిపోయింది. సరే, ఇప్పుడు మమ్మల్ని గుర్తించి ఈ పద్మశ్రీ ఇచ్చారు కాబట్టి ఇకనైనా ప్రభుత్వం మళ్ళీ మమ్మల్ని గుర్తిస్తుంది, మరి మమ్మల్ని గొప్పగా చూసుకుంటుందని ఆశిస్తున్నాం మేడం. మీరు మేడం నా పేరు హిమగిరి మేడం. హిమగిరి గారు, మేడం అసలు ఈ పద్మశ్రీకి నామినేట్ అవ్వడానికి ఫస్ట్ మీరు అప్లై చేయాలి కదా. ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతా మీకు తెలుసా? మీకు ఎవరు సూచనలు ఇచ్చారు? అసలు మీరేం చేస్తుంటారు ముందే చెప్పండి. మేడం నా పేరు హిమగిరి మేడం. నేను గడ్డం సమ్మయ్య గారి రెండవ కుమారుణ్ణి. నేను వచ్చి ఆక్యుమెంటీస్ హెల్త్ కేర్ లిమిటెడ్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను మేడం, హైదరాబాద్లో. నేను కలవైపు రాలేదు మేడం. నాన్నగారు ఏంటంటే వాళ్ళు పడుతున్న బాధలు, వాళ్ళు ఉన్న కష్టాలకి అప్పట్లోనే మాకు వద్దులే, ఇక పెద్దోడు ఒక్కటి సరిపోతాడు, మీరు వద్దులే నాన్న అని ఇటు మమ్మల్ని చదువుకొని ఇటు జాబ్స్ ఇటు డైవర్ట్ చేశారు మేడం. మ్యామ్ యాక్చువల్గా ప్రాసెస్ ఏంటంటే దేశంలోనే అత్యున్నతమైన పురస్కారం పద్మశ్రీ పురస్కారం. సో నరేంద్ర మోడీ గారు ఒక ప్రకటనలో మేము లాస్ట్ 4 years నుంచి చూస్తున్నాం. ఈ దేశంలోని అత్యున్నత పురస్కారాన్ని చాలా జెన్యూనిటీగా ఉన్న వాళ్ళకి, భారతదేశంలో ఉన్న సేవల వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ యొక్క ఎంచుకున్న రంగాలకు సేవలు అందిస్తున్నారో వారికి ఒక అత్యున్నత పురస్కారం ఇచ్చి గుర్తింపు ఇవ్వాలనేది మోడీ గారి ఒక ప్రకటన మేరకు మేము ఒకసారి చూసాం మేడం 4 years బ్యాక్. సో అప్పటి నుంచి మేము కూడా చేస్తే బాగుంటుంది, దానికి కూడా అప్లికేషన్ ఒక డేట్స్ అవి ఇచ్చినప్పుడు మేము కూడా అప్లై చేసుకోవాలి. నాన్నగారికి ఈ యొక్క అంతరించిపోతున్న కళాకారులకి, ఈ చిందు యక్షగాన కళాకారులకి ఒక పద్మశ్రీ అనేది ఒక దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తే డెఫినెట్గా ఈ అంతరించిపోతున్న కళను కాపాడుకోవడం జరుగుతుందని అదొక ఉద్దేశం, చిన్న ఒక ఆశతోటి మేము ఆన్లైన్లో ఎవ్రీ ఇయర్ మేడం, ఇప్పటికీ నాన్నగారు 4 times నామినేట్ అయ్యారు. సో ఎవ్రీ టైము ఆన్లైన్లోనే మేము అప్లై చేయడం జరుగుతుంది మేడం. ఎవ్రీ టైము నామినేట్ అవుతున్నారు కానీ లాస్ట్ చివరి దశలో అన్ని ఎంక్వైరీలు అన్నీ అవుతున్నాయి కానీ రావట్లేదు. సో ఆ టైంలోనే మనకు కేంద్ర మంత్రివర్యులు మా కిషన్ రెడ్డి గారు, పర్యాటక శాఖ మంత్రులు, వారు ఎంతో చొరవ తీసుకున్నారు మేడం. అంతేకాకుండా మా మామిడి హరికృష్ణ గారు, డైరెక్టర్ గారు, సో వారు కూడా అసలు యాక్చువల్గా గవర్నమెంట్ తెలంగాణ వచ్చినప్పటి నుంచి అవకాశాలు ఎక్కువైనాయి కానీ అవకాశాలతో పాటు రెమ్యూనరేషన్ లేదు. అది ఒక పెద్ద మైనస్ కళాకారులకు, చిందు కళాకారులకు ఓన్లీ. వారు బాగా కృషి చేశారు మేడం. కానీ ప్రభుత్వం అనేది ఆయన చేతుల్లో లేదు కాబట్టి ఆయన బాగా కృషి చేశారు. రెమ్యూనరేషన్ గురించి కూడా ప్రతిదీ సిఫారసు చేసి పంపించారు. సో అంతలోనే గవర్నమెంట్ చేంజ్ అయింది. ఇంకోటి ఏంటంటే కేటీఆర్ దగ్గర కూడా మా ఈ చిందు కళారూపాల యొక్క వీళ్ళ యొక్క బాధ సాధకలు అన్నిటి అక్కడి వరకు రీచ్ అవ్వలేదు. అలాగే ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు కూడా, ఆయన ఒక విజన్ ఉన్న వ్యక్తి, డెఫినెట్గా ఐ విల్ డూ సంథింగ్ మేడం. అదే నమ్మకం ఉంది మాకు. ఆ పొజిషన్లో ఉన్నారంటే డెఫినెట్గా మేడం, డెఫినెట్గా వారి ప్రభుత్వంలో కాంగ్రెస్ పీరియడ్లో కూడా చిందు కళాకారులకు చాలా అవకాశాలు వచ్చాయి. లైక్ మనకు డిపిఆర్ సమాచార శాఖ నుంచి ఎన్నో అవకాశాలు ఇచ్చారు వాళ్ళు. అసలు సోషల్ అవేర్నెస్ కార్యక్రమాలు మొత్తం వీళ్ళ ద్వారానే ఊరూర ప్రచారాలు చేసిన కార్యక్రమాలు రోజులు ఉన్నాయి. సో ఆ పీరియడ్లో, సో ఆ రోజులు మళ్ళీ వస్తాయని కోరుకుంటున్నాం మేడం. మీ తమ్ముడు గారు ఒకసారి మీ పేరండి? మేడం నా పేరు మురళీకృష్ణ మేడం. నేను రీసెంట్గా ఒక 4 years బ్యాక్ ఫోటోగ్రఫీ శ్రీ వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ మాదాపూర్లో ఫోటోగ్రఫీ డిగ్రీ కంప్లీట్ చేశాను. ప్రస్తుతం ఫిల్మ్ మేకింగ్ రంగంలో ఫోటోగ్రఫీ విభాగంలో వర్క్ చేస్తున్నాను. స్టిల్ ఫోటోగ్రాఫర్, మేకింగ్ వీడియోస్, ఫోటోగ్రఫీ ఆఫీస్ ఉంది మేడం. ఇదంతా కూడా నాకు సినిమా అంటే కూడా ప్రాణం. ఆ విభాగంలో పనిచేస్తున్నాను మేడం గారు. చేశాను మేడం గారు. బింబిసారా సినిమాకి స్టిల్ ఫోటోగ్రఫీ విభాగంలో పనిచేశాను. సత్యదేవ్తో 2 సినిమాలు చేశాను. సందీప్ కిషన్తో వర్క్ చేశాను. అండ్ రీసెంట్గా ఇప్పుడు ఒక 2 ఫిలిమ్స్కి చేస్తున్నాను మేడం గారు. మరో 2 సినిమాలకు కూడా నేను పనిచేస్తున్నానండి. దర్శకులు కుమారస్వామి, అక్షర కుమార్ గారు రీసెంట్గా త్వరలో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. షరతులు వర్తిస్తాయి అనే సినిమా ద్వారా కూడా నేను ఫోటోగ్రాఫర్గా పరిచయం కాకపోతున్నాను. చాలా మంచి సినిమా. కల్చరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ శ్రీ మామిడి హరికృష్ణ గారు, ఆయన ప్రోత్సాహం కూడా చాలా ఉందండి. ఇప్పుడు మీ అన్నగారు చెప్పినట్టు అప్పుడు పరిస్థితులు బాగాలేక అందరూ వివిధ ప్రొఫెషన్స్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. అంటే ఇప్పుడు మనం చూడొచ్చు, దేశంలోనే అత్యున్నతమైన పురస్కారం మారుమూల గ్రామంలో ఉన్న గడ్డం సమ్మయ్య గారిని వరించింది. అంటే ఇప్పుడు అందరూ మళ్ళీ బ్యాక్ టు రూట్స్ అన్నట్టు మన కళని మనం నమ్ముకుందాము, పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడమే బెస్ట్ అన్నట్టుగా పరిస్థితులు వస్తాయి అనుకుంటున్నారా మీరు? మేడం గారు, ఈరోజు మాకు చాలా, ఈరోజు
26 జనవరి అనేది మా జీవితంలోనే చాలా ముఖ్యమైన ఘట్టం. ఎన్నో సంవత్సరాల మా నాన్నగారి కృషికి, ఆయన శ్రమకి, చిన్నప్పటి నుంచి కళామ తల్లి నమ్ముకున్నందుకు ఈరోజు ఆయన కృషి ఫలించింది, పద్మశ్రీ అవార్డు వరించింది. ఆయనకు చిన్నప్పటి నుంచి కళ అంటే ప్రాణం. ఈరోజు ఆ కళామ తల్లే ఆయన నక్కున తీర్చుకొని పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. ఆయన ఎన్నో సామాజిక కార్యక్రమాలు, ఎంతో వర్క్షాప్స్ చేశాడు, ఎంతోమంది కళాకారులకు శిక్షణ ఇచ్చాడు. ఈరోజు ఆ ప్రతిఫలమే ఆయనకు పద్మశ్రీ వరించేలా చేసింది. చిన్నప్పుడు మీరు అన్ని గమనించుంటారు కదా, కళకి వెళ్తున్నప్పుడు, ప్రదర్శన ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉండుండవు, కొన్ని అనుకూలంగా లేని పరిస్థితులు కూడా ఎదురై ఉంటాయి. ఆ క్షణంలో మీరు చిన్నతనం కాబట్టి ఎప్పుడైనా ఎందుకు మనకి కళ, ఎక్కడ మనకి గౌరవం రావట్లేదు, అనుకున్నంత గౌరవం రావట్లేదు అనిపించిన సందర్భాలు ఉన్నాయా? ఎన్నోసార్లు అనిపించింది మేడం గారు. ప్రతిసారి మా నాన్నగారితో పాటు మేము కూడా చిన్నప్పుడు వెనకాల పార్టిసిపేట్ చేసేవాళ్ళము. హార్మోనియం కానీ, తబలా కానీ, ఇలాంటి డిఫరెంట్ అయిన పరికరాలు వాయిస్తూ మేము కూడా భాగస్వామ్యం అయ్యాం. అందులో ఊర్లలో, బొడ్రాయిల వద్ద అనేక కార్యక్రమాలు చేపట్టాము. కానీ కళకు ఆదరణ లేదు. ఎప్పుడైనా కూడా మేము కళామ తల్లిని నమ్ముకున్నాం కాబట్టి ఏదో రోజు కళామ తల్లి మమ్మల్ని కరుణించకపోతుందా అన్నట్టుగానే చూసాము. ఈరోజు ఆ అదృష్టం వరించింది. ఎప్పుడైనా మీ నాన్నగారికి చెప్పారా వద్దండి ఇంకా మానేద్దాం, మనకి ఆదరణ దొరకట్లేదు అని ఏమైనా చెప్పారా? చెప్తే మీ నాన్నగారు ఏమన్నారు? అంటే మేము ఎప్పుడు కూడా ఆయనకు ప్రత్యక్షంగా చెప్పలేదు మేడం, పరోక్షంగా అనుకున్నాము. బట్ కొన్నిసార్లు చెప్పి చూసాము, కానీ నమ్ముకున్న వృత్తి మనకు అన్నం పెడుతుందని అనేవారు చాలాసార్లు. అంటే తిండికి లేని రోజుల్లో కూడా అదే ఆత్మవిశ్వాసం కనబరిచేవాళ్ళ. అవును, చిన్నప్పటి నుంచి మాకు అవకాశాలకు కుదవలేకపోయినా కూడా ప్రతిసారి కూడా ఎన్నో పురస్కారాలు వరించాయి నాన్నగారిని. సినిమాలలో, వర్షం సినిమాలో నటించారు. సమ్మక్క సారక్క, ఆది విష్ణు, వేణు ఉడుగుల గారు మొన్న రచించి దర్శకత్వం వహించిన నీది నాది ఒకే కథ, ఇలా చాలా సినిమాలలో నటించాడు. చిన్నప్పటి నుంచి ఆయనకు అవార్డులకు కుదవలేదు. దేశ నలుమూల నుంచి అన్ని అవార్డ్స్ తీసుకున్నాడు. వేలాది ప్రదర్శనలు, ఆయనకు ఎన్నో బిరుదులు. చివరి స్థాయిగా మా చిరస్థాయి కోరిక పద్మశ్రీ రావాలనుకున్నాము. అది కూడా మా కోరిక తీరిపోయింది. అది కళామ తల్లి ఆయనకి ఇచ్చిన అదృష్టం, మా జాతికి గర్వకారణం. మీరు ఒక్కసారండి. సుభద్ర, మనోహర, చక్కనైనటువంటి ఈ పూల పాన్పు రచించాను. ఈ పూల పాన్పులోకి నా అక్కర తీరుస్తావో ఏమో అని, నన్ను హాయిగా కౌగలించుకుంటావో ఏమో అని నిన్ను నేను పిలిపించుకున్నాను. రావే సుభద్ర రా. అసలు ఇది ఎవరి గురించి వేశారు? రమ్మి సరసదలలోచని, 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 రా రమ్మి సరసదలలోచని. రావే సుభద్ర రా. అలాగా, నరనాద హరిదంచి నేనుంటిగా, హరిదంచి నేనుంటిగా, హరిదంచి నేనుంటిగా, హరిదంచి నేనుంటిగా, హరిదంచి నేనుంటిగా. మనోహర, ఇది మాయ సుభద్రలో అర్జునుడు సుభద్ర సన్నివేశం.